అందరికీ నమస్కారం స్వామి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, మా మిత్రులు, మీడియా మిత్రులకి, విలేకరులకి అందరికీ నమస్కారం. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది, కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు, సాయి గారు. ముందు వాళ్ళ కృతజ్ఞతలు. ఎంతోమందిని ట్రై చేశాడు పాప శివ, అందరు బిజీగా ఉన్నారు. ఏముందలే చిన్న సినిమా, అజయ్ గౌడ్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట, అది తీసి చూద్దాం అట్లా అనుకున్నోళ్ళు కూడా ఉండరు. కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు, నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు. లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను, తెలిసిన అంత విశాల హృదయం, ఆలోచించగలిగింది, ప్రోత్సహించడం. సినిమా కూడా అదే, టాలెంట్ని గుర్తించి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేడు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే, నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనేవాడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా, అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది. నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమెన్ లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు ఇది బాగుండేది, నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ. ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అదెంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి, నిజంగా పాలడుగు శివ. ఈ పిల్లోడు, నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం అండే ఈ సినిమా కోసం వెయిటింగ్. అతను నాతో పెట్టి తీయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి. నాలో ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో. అంత దమ్ముంది కాబట్టే ఏందో జత బట్టలు పట్టుకుని ఇక్కడికి వచ్చా. నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి. మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ. కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద, ఎవడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా. బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒకానొక టైంలో ఇక్కడికి యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డా మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం. అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది, అమ్మాయి ఎందుకులే వచ్చేతను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పొయ్యావు, తేల్చుకొనిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా.
నువ్వు వచ్చేస్తావు, ఎడేది పని చూసుకుంటావు. అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా? సెంగడ అద్దంకి బాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయింది. అటువంటి మనుషులు కావాలా? వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం ఉంది స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి. అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడండి? అది ఒకసారి ఆలోచించండి. సో అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది, ఓ మంచి కథ అండి. 100 కోట్లు పెట్టి తీసే సినిమాలని సక్సెస్ చేస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ చేస్తారు. గొప్ప సంస్కారవంతులయ్యా ప్రేక్షకుల. ఇందాక ఆయన అన్నట్టు, అమ్మాయి అన్నట్టు, ఈరోజు మంచి సుదినం అక్కడ. ఏంది ఎంత మంచి రోజు అండి. ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు చాలా గొప్పోళ్ళు. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. ఎప్పుడు ఎవడికి ఎట్లా అది. సో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి. ఖచ్చితంగా నచ్చిద్ది. నచ్చకపోతే 9290117666 నా నంబరు. ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే. ఒరే నీకు తెలుసు రే ఏంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో. ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాని మీరు అందరూ ఆదరించాలని. ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మటుకు మహీపాల్ దగ్గర నుంచి, శివ దగ్గర నుంచి, అన్న దయానందరెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తుంటే పబ్బులో, ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకున్న ఎదుటోడు చేయకపోతే ఏముంది, ఎక్కడ బొంగు ఏముండదు. ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి. ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేసానన్న ఆ రోజు. మీకు తెలుసు లేదో, నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను. ఈయనైతే నాయన భయంకరంగా తిట్టేవాడిని పాలడుగు శివని. ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారో సామె. తీసిందే తీసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడు అని. సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి, మీరు ఏమన్నా అనుకోండి, అతి అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, గర్వపడాలండి అటువంటి పిల్ల తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అవి చేసి ఈ చేసే వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు బలుపు ఉండేది. అంటే నేను చేయగలను, వాడు ఎవడన్నా కానిగాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది. ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా భయపడ్డా పిల్లతో చేసేటప్పుడు. ఊరిని అమ్మ ఇట్టే చేస్తుంది ఏంద్ర సామె, ఊరిని మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట. పక్కకు వచ్చింది నాకు, నేను అనుకునేవాడిని ఈ అమ్మాయి అయినా ఎంట్రుకతో సమానంగా చేసేసేది అంతా కూడా. సో ప్రతి ఒక్కరూ రండి మీరిద్దరు రండి, బయటికి పైకి రండి వరసన. ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి, మంచి సినిమా. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి. ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతుళ్ళు లేరండి, నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చారు వీళ్ళిద్దరు, తెలిసిన. అట్లా
ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా. ఇక పోతే ఆయన పవన్ గారు, మొయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప. ఆడే గొప్ప మ్యూజిక్ డ్యాన్స్ డైరెక్టర్ అవుతాడు. నేను ఇంత పర్సనాలిటీ, పాట ఆల్రెడీ ఆ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది, ఇక స్టెప్పులు వేయాలా. చాలా బాగా చేయించారు మొయిన్ మాస్టర్ గారికి, అట్లని పవన్ గారికి. అంత వరసన మొత్తం ఆడైతే ఇదిగో వాడు మంచి నటుడు అండి, మా గోవిందు. వీళ్ళందరూ కూడా భలే భలే నటులు, సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరోసారి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రేక్షకులకి అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి. మంచి కంటెంట్తో వస్తున్నాడు ఎల్లుండి 14వ తారీఖు థియేటర్లో. కాబట్టి మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం స్వామి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ అలాగే మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సాయి రాజేష్ గారికి అండ్ ధీరజ్